మాఘ పౌర్ణమి రోజు ఎవరిని పూజించాలి? ఏ విధంగా పూజించాలి? సముద్ర స్నానం ఎందుకు చేయాలి? హిందువులు పౌర్ణమి తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు. పౌర్ణమి తిథి ప్రతి నెల శుక్లపక్షంలోని చివరి తేదీ. కొత్త నెల ఆ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24న వచ్చింది. ఈ రోజున దాతృత్వం, గంగా స్నానం చేయడం మిక్కిలి ఉత్తమం. ఈ రోజున చంద్రుడు తన పూర్తి కళలతో ఉదయిస్తాడని చెబుతుంటారు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం శ్రీ విష్ణుమూర్తి మాఘ పూర్ణిమ రోజున గంగాజలంలోనే ఉంటాడు. అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం చేసినా లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేస్తే వైకుంఠ లోకానికి మార్గం సుగమం అవుతుందని పండితులు చెబుతారు. ఈ మాసాన్ని వివాహంతో పాటు ఇతర శుభకార్యాలకు ఎంతో అనువైనదిగా భావిస్తారు. ఈ సమయంలో పవిత్రమైన పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల ఏడాది పొడవునా పుణ్యఫలాలు లభిస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ మాసంలో నదీ స్నానం చేయడానికి వీలు లేనివారు మాఘ పౌర్ణమి, మాఘ శుద్ధ సప్తమి, ఏకాదశి, చతుర్దశి తిథులలో స్నానం చేయాలని, ఎందుకంటే ఈ సమయంలో గంగాదేవి అన్ని జలాల్లో ప్రవేశించి ఉంటుందని చాలామంది నమ్ముతారు. ఇదిలా ఉండగా ఈసారి మాఘ పౌర్ణమి ప్రత్యేకతలేంటి, పూజా విధానం వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. చైత్రాది 12 మాసాలకే ఏదో ఒక ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం దీపాలు, దీపారాధనలకు ప్రసిద్ధి. మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. మా అఘం అంటే పాపం ఇవ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు. మాఘమాసరటం తాప్యః కించిదభ్యుదితే రవో బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే. ఈ మాఘమాసమందు సూర్యోదయమునకు పూర్వమే అనగా బ్రాహ్మీ ముహూర్తము నుంచి జలముల నీవు బ్రహ్మహత్య, సురాపానము వంటి మహాపాతకములను పోగొట్టి మానవులను పవిత్రులుగా చేయుటకు సంసిద్ధముగా ఉండును అని అర్థం. అందుకనే మాఘమాసం నెల రోజులు పవిత్ర స్నానాలు చేయాలని మన ఋషులు నిర్ణయించారు. మాఘం అమోఘం. మాఘమాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. మా అంటే మహాలక్ష్మి. ధనుడు అంటే భర్త, మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అని అర్థం. అందుకే శ్రీ మహాలక్ష్మి కూడా ఈ మాసాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక శ్రీవైష్ణవులకు ఈ మాఘమాసం ఎంతో ప్రధానమైనది. విద్యాధిదేవత, వాగ్దేవి, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి ఈ మాఘమాసంలోనే శుద్ధ పంచమి నాడు జన్మించింది. అందుకే మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అని అంటారు. శ్రీ అంటే లక్ష్మీదేవి అనే కదా మనందరి అభిప్రాయం. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. మానవునికి అవసరమైన 6 సంపదలలోనూ విద్యాసంపద ఒకటి. కనుకనే శ్రీమహాలక్ష్మి శ్రీపంచమి నాడు సరస్వతీదేవి రూపంలో భాసిస్తుంది. ఈ రోజునే తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఈ మాఘమాసంలోనే ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిథినాడు జన్మించాడు. అందుకే మాఘశుద్ధ సప్తమి, రథ సప్తమి పర్వదినం అయింది. లయకారుడైన పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రి పర్వదినం చేశాడు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సర్వమానవాళికి అందించిన భీష్మ పితామహుడు ఈ మాఘ శుద్ధ అష్టమినాడు పరమపదం చేరి మాఘశుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి పర్వదినం చేశాడు. త్రిమతాచార్యులలో ఒకరైన మధ్వాచార్యుడు ఈ మాఘశుద్ధ నవమినాడు వైకుంఠ ప్రాప్తి పొందాడు. ఈ రోజున ఉడిపి కృష్ణుని మనం చూడగలుగుతున్నామంటే అందుకు మధ్వాచార్యుని కరుణాకటాక్షమే కారణం. అందుకే మాఘశుద్ధ నవమిని మధ్వనవమిగా పాటిస్తూ ఉడిపి క్షేత్రంలో ఎంతో కోలాహలంగా కృష్ణునికి విశేషమైన ఉత్సవాలు, వేడుకలు చేస్తారు. జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ మాసాన్ని కేతువు పరిపాలిస్తూ ఉంటాడు. కేతువు జ్ఞానప్రదాత, మోక్షకారకుడు. కనుక ఈ మాసంలో కేతువు విశేష పూజలు అందుకుంటాడు. చాంద్రమానం ప్రకారం చంద్రుడు మఖ నక్షత్ర మండలంలో కూడి ఉండే మాసంలో కనుక ఈ మాసానికి మాఘమాసం అనే పేరు వచ్చింది. పితృయజ్ఞానికి ప్రాధాన్యత. మాఘ అమావాస్య పితృకార్యాచరణ ఎంతో ప్రధానమైన రోజు. ఆ రోజున పైతృకం చేస్తే పితృదేవతలు 10,000 సంవత్సరాల పాటు స్వర్గసుఖాలు అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా గ్రహణకాలాలు, సంక్రమణాలు పైతృకాలకు ఎంతో అనువైన కాలాలుగా భావిస్తారు. అయితే ఆదివారం, అమావాస్య, శ్రవణ నక్షత్రం, వ్యతిపాత యోగం అన్నీ ఒకే రోజున కలిసివస్తే దాన్ని అర్ధోదయ పుణ్యకాలం అంటారు. అది గ్రహణకాలం కన్నా గొప్పదని శాస్త్రాలు చెబుతున్నాయి. పైగా మాఘ అమావాస్య శతభిష నక్షత్రంలో కూడి ఉంటే మరింత విశేషమని ధర్మసింధువు చెబుతుంది. కనుక ఈ మాఘ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే పుత్రధర్మాన్ని నిర్వర్తించిన వారిమవుతాం. మాఘ పూర్ణిమ, మహామాఘి. మాఘమాసము స్నానాలకు ప్రసిద్ధి అని చెప్పుకున్నాం కదా. నిజానికి మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభ సంక్రమణం జరిగే వరకు మధ్య ఉండే మధ్యకాలమే మాఘమాసం.
పవిత్ర స్నానాలు పౌష శుక్ల పూర్ణిమతో మొదలై మాఘశుక్ల పూర్ణిమతో ముగుస్తాయి. చాంద్రమానం అనుసరించేవారికి ఈ మాఘమాసం పౌష్య బహుళ అమావాస్యతో ప్రారంభమై మాఘ బహుళ అమావాస్యతో ముగుస్తుంది. ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడం విశేష పూర్వప్రదం. కాని ఈ యాంత్రిక జీవితంలో అది సాధ్యం కాని పని తెలిసే. కనీసం మాఘ పూర్ణిమ నాడైనా నదీ స్నానం గాని సముద్ర స్నానం గాని చేస్తే మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు. ఎందుకంటే మాఘ పూర్ణిమను మహామాఘి అని అంటారు. సంవత్సరంలో వచ్చే 12 పూర్ణిమలలోనూ మాఘ పూర్ణిమ అత్యంత విశేషమైనది. ఈ మహామాఘి శివ కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. అందుకే ఈ మాఘ పూర్ణిమ నాడు తప్పకుండా సముద్ర స్నానం చేసి తీరాలి. శివ కేశవులిద్దరినీ ఆరాధించి తరించాలి. మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత. మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తారు. అన్ని పౌర్ణమిల కంటే ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సును గంగా జలాల్లో ఉంచుతారు. అందుకే మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్పదానిగా భావిస్తారు. ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు, నది, కొలను లేదా బావి దగ్గర స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు. సముద్ర స్నానం ఎందుకు చేయాలి? నదీనాం సాగరో గతి. సకల నదీ నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. కనుక సముద్ర స్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే ప్రతినిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు. అలాగే ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం. అగాధి జడత్వం ఆయన తత్వం. సాగరుడు సంతోషప్రదుడు. సంవత్సరంలో 4 సార్లు సాగర స్నానం చేయాలని, అవి కూడా ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ లలో చేయాలని, అలా సాగర స్నానాలు చేసిన వారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెప్పాయి. స్నానం అంటే షవర్ బాత్ చేయడమో స్విమ్మింగ్ పూల్ లో చేయడమో కాదు. నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకు నిలబడి కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి. ఏమిటి ఛాదస్తం అని విసుక్కోవద్దు. ఛాదస్తం కాదు, సైన్స్. నీటిలో విద్యుచ్ఛక్తి ఉందని సైన్స్ చెబుతుంది. కాని ఈ సైన్స్ పుట్టుక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీ స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు. సూర్యోదయ కాలం నుండి సూర్యాస్తమయం వరకు ప్రసరించే సూర్యకిరణలోని విద్యుచ్ఛక్తిని నదీజలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. తన వెండి వెలుగులతో జగతిని జ్యోత్స్నామయం చేసే చంద్రుడు తన కిరణాలలోని అమృతత్వాన్ని, ఔషధీ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో ఉండే ఈ అద్భుత శక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించిపోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు. మరి నడుము మునిగే వరకు ఎందుకు నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. సాగర, నదీజలాలలో నిక్షిప్తమై ఉన్న సౌరశక్తి, సోమశక్తులు ఈ నాభి నుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగే వరకు నదిలో నిలబడి స్నానం చేయాలి. సముద్రానికి ప్రవాహం లేకపోయినా ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి. కనుకనే సముద్రుణ్ణి పూజిస్తూ చేసే 4 స్నానాలలో మాఘ పూర్ణిమ స్నానం ముఖ్యమైనది. సముద్రం, నదులు అందుబాటులో లేని వారి పరిస్థితి ఏమిటి అనే సందేహం కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో బావుల దగ్గరగాని, చెరువుల వద్దగాని గంగా, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి కర్రలా తేలినా ఫలితం శూన్యం. మాఘ పూర్ణిమ స్నాన ఫలం. 1. ఇంటిలోనే వేడినీళ్లతో స్నానం చేస్తే 6 సంవత్సరాల శుభ్రంగా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. 2. బావి నీళ్లతో స్నానం చేస్తే 12 సంవత్సరాల పుణ్యస్నాన ఫలితం వస్తుంది. 3. చెరువులో స్నానం చేస్తే 24 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. 4. సాధారణ నదిలో స్నానం చేస్తే 96 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. 5. పుణ్యనదీ జలాలలో స్నానం చేస్తే 9600 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. 6. సంగమ స్థానాలలో స్నానం చేస్తే 38400 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. 7. గంగానదిలో స్నానం చేస్తే 3,84,00,000 సంవత్సరాల పుణ్యస్నాన ఫలం లభిస్తుంది. 8.
ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా స్నానం వలన కలిగే ఫలితం కన్నా 100 రెట్లు అధిక ఫలం కలుగుతుంది. 9. సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు. ఈ మాఘమాసం మొత్తం పవిత్ర స్నానాలు చేయడానికి వీలు కుదరకపోతే మాఘమాసం చివరి 3 రోజులైనా పవిత్ర స్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు. చివర 3 స్నానాలను అంత్యపుష్కరిణీ స్నానాలు అంటారు. సాధారణ స్నానం శరీర మలినాన్ని పోగొడితే మాఘమాసం మనస్సులోని మాలిన్యాన్ని పోగొట్టి మాధవుని సన్నిధికి చేరుస్తుంది. మాఘ స్నానం చేస్తున్నప్పుడు దుమఖ దారిద్ర్య నాశాయ శ్రీవిష్ణో తోషణాయ చ ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం మకరస్థే రవో మాఘే గోవిందాచ్యుత మాధవ స్నానేనానేన మే దేవయదోక్త ఫలదో భావ అని పఠించి మౌనంగా స్నానం చేయాలి. అంటే దుమఖములు దారిద్ర్యము నశించుటకు పాపక్షేమగుటకు శ్రీవిష్ణు ప్రీతి పూర్వకముగా ఈ పవిత్ర మాఘ స్నానము చేయుచున్నాను కనుక ఓ గోవింద అచ్యుత మాధవ ఈ స్నానమునకు యథోక్త ఫలము అనుగ్రహించు అని అర్థం. ఆ తరువాత సవిత్రే ప్రసవితే చ పరంధామ జలేమమ త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రధ అని సూర్యునకు ఆర్ఘ్యప్రదానం చేయాలి. అంటే ఓ పరంజ్యోతి స్వరూపుడా నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందు బడి నశించుగాక అని అర్థం. ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత పితృతర్పణాది నిత్యకర్మలు పూర్తి చేసుకుని ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ తర్వాత దానధర్మాలు చేయాలి. వస్త్రములు, కంబలములు, దుప్పటులు, పాదరక్షలు, గొడుగు, తైలము, నెయ్యి, తెలపూన ఘటము, బంగారము, అన్నము మొదలైనవి దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది. చేయగలితే సమర్థత, అవకాశం ఉన్నవారు నేతితో తిలహోమం చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది. తిలలు, నువ్వులు కున్న ప్రత్యేకత. నువ్వులు అంటే సాక్షాత్తు శనైశ్వరునికి ప్రతిరూపమని, వాటిని తాకితేనే కష్టాలు చేరువ అవుతాయి అనే అపోహ మనలో చాలామందికి ఉంది. అది తప్పు. శ్రీమహావిష్ణువు స్వేదబిందువులే తిలలు అనగా నువ్వులు. తిలలు సాక్షాత్తు విష్ణు స్వరూపాలు. ఇవి ఈశ్వర ప్రతీకాలు. అందుకే శివునకు ఏకదశ రుద్రాభిషేకం చేసేటప్పుడు ప్రత్యేకంగా తిలలతో అభిషేకిస్తారు. తిలలకు అంతటి విశిష్ట స్థానం ఉంది. కనుక ఈ మాఘమాసం 1 రోజులు 1 వంతు చక్కెరకు 3 వంతులు తిలలు కలిపి శ్రీహరికి నివేదన చేసి అందరికీ ప్రసాదంగా పంచిపెట్టమని శాస్త్రం చెబుతుంది. మాఘపూర్ణిమ నాడు తిల పాత్రదానము చేయడం బహుప్రశస్తము. ఈ దానము ఎలా చేయాలంటే ఒక రాగి పాత్ర నిండుగా తిలలు పోసి వాటిపైన శక్తికొలది సువర్ణము నుంచి వామనః కాయజ త్రివిధ పాపనాశం పూర్వకం బ్రహ్మలోక వాప్తి కామ స్త్రీల పాత్ర దానం కరిష్యే అని సంకల్పించి దేవదేవ జగన్నాథ వంచితార్థ ఫలప్రద తిలపాత్రం ప్రదాస్వామి తవాగ్రే సంస్థితో వ్యూహం అని శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆ తిలపాత్రను ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఈ దానంతో మనోవాంఛితము నెరవేరునని శాస్త్ర ప్రమాణము. ఈ తిలపాత్ర దానము జాతకరీత్యా శనిదోష పీడా నివారణార్థం కాదని మాత్రం గుర్తుంచుకోండి. పూజా విధానం. మాఘ పూర్ణిమకు ఒకరోజు ముందే అంటే శుక్రవారం సాయంత్రమే పూజా సామాగ్రి కొనాలి. పూజా సామాగ్రిలో 5 రకాల పండ్లు, పువ్వులు, కుంకుమ, పసుపు ఇతర పూజా సంబంధిత వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి. మాఘ స్నానం పూర్తయిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. అనంతరం శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని ఆకుకూరలు దానం చేయాలి. మాఘ పౌర్ణమి వేళ మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. గొడుగు, నువ్వులు దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. ఇలా చేయడం వల్ల సకల పాపాల నుంచి దోషం తొలగిపోవడమే కాదు, అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. మాఘ పూర్ణిమ వ్రతకథ. పురాణం ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు కాంతిక నగరంలో నివసించేవాడు. భిక్షాటన జీవితాన్ని గడిపాడు. బ్రాహ్మణుడు అతనికి పిల్లలు లేరు. ఒకరోజు అతని భార్య నగరంలో భిక్ష అడగడానికి వెళ్ళింది. కాని అందరూ భిక్ష ఇవ్వడానికి నిరాకరించారు. ఆమెను పిల్లలు లేనిదానివని అవహేళన చేశారు. అప్పుడు ఎవరో ఆమెను కాళీకదేవిని 16 రోజులు పూజించమని చెప్పారు. దీంతో ఆ బ్రాహ్మణ దంపతులు ఆరాధనతో కాళీకదేవిని 16 రోజుల ఆరాధించడంతో కాళికాదేవి వారికి కనిపించింది. తల్లి కాళికాదేవి బ్రాహ్మణ భార్యకు గర్భం పొందటానికి వరం ఇచ్చింది. మీ బలం ప్రకారం ప్రతి పౌర్ణమికి మీరు ఒక దీపం వెలిగించాలని చెప్పింది. ఈ విధంగా ప్రతి పౌర్ణమి రోజు వరకు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాన్ని పెట్టాలని చెప్పింది. ఆరాధన కోసం బ్రాహ్మణుడు చెట్టు నుండి మామిడి పండ్లను తెంపాడు. అతని భార్య పూజలు చేయడంతో ఆమె గర్భవతి అయింది. ప్రతి పౌర్ణమి నాడు తల్లి కాళికాదేవి చెప్పినట్లు ఆమె దీపం వెలిగించడం కొనసాగించింది.
కాళికా దయవల్ల దేవదాస్ అనే కుమారుడికి అతని ఇంటికి ఒక కుమారుడు జన్మించాడు. దేవదాస్ పెద్దయ్యాక తన మామయ్యతో కలిసి చదువుకోవడానికి కాశీకి వెళ్లాడు. కాశీలో వారిద్దరికీ ఒక ప్రమాదం జరిగింది. దీని కారణంగా దేవదాస్ మోసపూరితంగా వివాహం చేసుకున్నాడు. దేవదాస్ తాను చిన్నవాడని ఇంకా బలవంతంగా వివాహం చేసుకున్నానని చెప్పాడు. కొంత సమయం తరువాత కాళీ తన ప్రాణాలను తీయడానికి వచ్చెను. కాని బ్రాహ్మణ దంపతులు పౌర్ణమిని వేగంగా ఉంచారు. కాబట్టి కాళికాదేవిని ఏమీ చేయలేకపోయెను. అప్పటినుండి పౌర్ణమి రోజున ఉపవాసం చేయడం ద్వారా ఒకరికి బాధ నుండి ఉపశమనం లభిస్తుంది మరియు అన్ని కోరికలు నెరవేరుతాయి. పొరపాటున కూడా ఇలా చేయకండి. మాఘ పూర్ణిమ రోజున ఆలస్యంగా నిద్రపోకండి. ఇలా చేయడం వల్ల మీకు అశుభ ఫలితాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ఇంటిని కూడా మురికిగా ఉంచొద్దు. ఎందుకంటే ప్రతికూల శక్తులు చెడు ప్రదేశాల్లో త్వరగా ప్రవేశిస్తాయి. ఈ కారణంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు. మాఘ పూర్ణిమ నల్లని దుస్తులను ధరించకండి. ఎందుకంటే దీనివల్ల మీ మేధస్సు క్షీణించిపోయే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఎవరితోనూ గొడవ పడకండి. షేవింగ్, కటింగ్ కూడా చేయించుకోవద్దు. గోర్లను కూడా కత్తిరించొద్దు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురి కావాల్సి వస్తుంది. జ్యోతిషం ప్రకారం ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉంటాడో, చంద్రుడి ప్రభావంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారంతా మాఘ పౌర్ణమి రోజున చంద్రోదయం సమయంలో గోమాతకు పచ్చి పాలలో పంచదార, బియ్యం కలిపి ఆర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత ఓం స్త్రాం స్త్రీం స్త్రీం సహ చంద్రమసే నమః అనే మంత్రాన్ని జపించాలి. For more interesting updates, do subscribe to our YouTube channel, SHL Creatives. Thank you for watching. Don't forget to like, share, comment and subscribe with lots of love.